కాబట్టి వారిని చూసినట్లయితే కనుక దేవుని యొక్క రాజ్యంలో వారు ఎటువంటి వారంట? నీతిమంతులు. నీతిమంతులు అనగా భూమి మీద ఉన్నప్పుడు వారు చేసిన ప్రతి పాపమును కూడా అనగా నీతిమంతులు వారు పాప సంబంధ జీవితం జీవించినప్పుడు ఆ పాపమును విడిచిపెట్టి పరిపూర్ణంగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని గోజాడి ప్రభు చేత పాప క్షమాపణ పొందుకొని బాప్తిసం పొందుకొని నీతిమంతులు మార్చబడిన వారు అనగా యేసుక్రీస్తు రక్తము చేత పరిపూర్ణంగా విమోచించబడిన వారు నీతిమంతులకు మార్చబడతారు. ఆ నీతిమంతులైన వారు పరలోక రాజ్యములో సూర్యుని వల్ల తేజల్లుతారు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు మనమే, సజీవులుగా ఉన్నప్పుడు మనమే, భూమి మీద జీవించినప్పుడే యథార్థమైన జీవితం జీవిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నిజమైన దేవుడే గుర్తు చేసుకొని ఆయన శిలువ యాగము ద్వారా ఆయన శిలువలో కాచిన ఆ రక్తం ద్వారా